సీజేఐ గవాయిపై చెప్పు దాడి యత్నం. సోమవారం రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయిపై ఒక న్యాయవాది దాడికి యత్నించడం కోర్టులో కలకలం సృష్టించింది. కోర్టు హాల్ నంబర్ 1లో విచారణ జరుగుతుండగా న్యాయవాది కిషోర్ రాకేష్ అనే వ్యక్తి అకస్మాత్తుగా సీజేఐ గవాయిను లక్ష్యంగా చేసుకుని తన చెప్పు విసిరేందుకు యత్నించాడు. సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించబోమంటూ అతను పెద్దగా నినాదాలు చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన తోటి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. ఈ అసాధారణ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం అంతకుముందు ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తుంది. సీజేఐ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ కిషోర్ రాకేష్ ఆగ్రహంతో ఈ చర్యకు పూనుకున్నాడు. అయితే ఈ ఘటన తర్వాత కూడా సీజేఐ జస్టిస్ గవాయ్ ఏమాత్రం చెల్లించకుండా తమ శాంతాన్ని ప్రదర్శించారు. ఇలాంటి దాడులకు తాము భయపడేది లేదని, తమ విధులకు ఎటువంటి ఆటంకం ఉండబోదని స్పష్టం చేశారు. అనంతరం విచారణ యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ ఘటనతో సుప్రీంకోర్టులో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. నిందితుడైన న్యాయవాది కిషోర్ రాకేష్ ను కోర్టు సిబ్బంది వెంటనే నిర్బంధించి తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ ఉదంతం దేశ న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది.